మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. నేను పారిపోతున్నా. బాయ్. ఫస్ట్ నా అవుట్ఫిట్ చూడండి, తర్వాత చెప్తాను నేను ఎక్కడికి వెళ్తున్నాను. లేదు చూపిస్తాను, పదండి. భద్రాచలంకి వచ్చాను నేను. దర్శనానికి వెళ్తున్నా. స్టెప్స్ చాలా ఉన్నాయి. నాకు తెలీదు ఇక్కడ ఫోన్ అలో లేదంట, దర్శనం లోపలికి తీసుకెళ్ళనియారంట. నేనేమో తీసుకెళ్ళిపోయా, స్టెప్స్ ఎక్కుతున్నా. నేను ఒక్కదాన్నే వచ్చానండి, ఎవరితో రాలేదు. పైకి వెళ్ళిన, ఇంకా వీడియో తీసిన. అక్కడేమో పోలీసు ఉన్నారనమాట. ఆయన ఇంకా కొడతాడని చెప్పి ఆయనకు తెలియకుండా జేబులో వేసుకొని వెళ్ళిపోయా. దర్శనం అయిపోయింది బాగా. గోశాలలోకి వెళ్ళి గోమాతతోటి కొద్దిసేపు స్పెండ్ చేసి వచ్చేసా. తర్వాత భద్రాచలం ఆపోజిట్గానే శివ టెంపుల్ ఉందన్నమాట. మన శివయ్య టెంపుల్ ఉంటే వెళ్ళిన. చాలా బాగుంది వ్యూ మాత్రం. దర్శనం చేసుకున్న, శివయ్య లింగాన్ని ముట్టుకున్న. అభిషేకం కూడా చేస్తే చేయొచ్చు, నేను చేయలేదు. చాలా బాగుంది. తర్వాత పైనుంచి వ్యూ చూడండి ఎట్లుందో, చాలా బాగుంది. భద్రాచలం ఆపోజిట్గానే శివయ్య టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా క్రౌడ్ కూడా అస్సలు లేదు. రావాలనుకుంటే ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ తోటి రండి. ఇక్కడ పైన స్టెప్స్ ఉంటే ఎక్కెళ్ళాను, ఏముందో చూద్దామని. పైన కూడా టెంపుల్ ఉంది. అయితే నేను వెళ్ళి పూజారిని అడిగితే నాకు అర్థం కాలే ఏ దేవుడు ఉన్నాడో. అయితే కలియుగ రాధాకృష్ణులు అని అన్నారు. రాధాకృష్ణులు అంటే కృష్ణ ఫ్లూట్ పట్టుకొని రాధా అట్లుంటారు కదా, లేదు మనుషుల్లాగా ఉన్నారనమాట. ఉంటే ఎవరు నాకు అర్థం కాలేదంటే కలియుగ రాధాకృష్ణులు అలాగే ఉంటారని చెప్పారు. నేను గోదావరి నదికి వచ్చాను ఉదయాన్నే. చాలా బాగుంది. చాలామంది కూడా స్నానం చేస్తురాడా. చాలా బాగుంది గోదావరి నది. తర్వాత ఇక్కడ దీపాలు ఉన్నాయి. ఎవరికైనా మొక్కుంటే దీపాలు వదలొచ్చు. ఈడ రామ, లక్ష్మణ, సీత, హనుమ విగ్రహాలు కూడా ఉన్నాయి. తర్వాత గోదావరి నది మొత్తం చుట్టేసి వచ్చేసాను ఒక రౌండ్. పర్ణశాలకు వచ్చా ఇప్పుడు. పర్ణశాలలో కూడా ఫోన్ అలో లేదండి, అందుకే బయట నుంచి వీడియో తీసా. చాలా బాగుంది లోపల వ్యూ. వాళ్ళ కెమెరాస్ తోటి తీస్తారు కావాలంటే, కానీ మన ఫోన్ తోటి తీయొద్దు. అందుకే నేను బయటకు వచ్చి కొన్ని వీడియోలు తీసుకున్నా. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాను. ట్రిప్ మాత్రం సోలో ట్రిప్, వెళ్ళండి లైఫ్లో. చాలా బాగుంది. నేనైతే మస్తు ఎంజాయ్ చేశా. నాకు ఒకటే బాధ ఏంటంటే నా వీడియోస్, ఫొటోస్ ఎవరు తీయలేదు, అంత బాగా రాలేదని. ఒక్కటి తప్ప ఇంకేం లేదు. ఐఎమ్ హ్యాపీ.